మొత్తం టైర్లలో మొత్తం గాలి దిగుతుంది, మొత్తం అంటే మొత్తం దిగుతుంది. వినాయకుడు బదవాపది, వినాయకుడు కింద పడద్దు. మా బాధ మాకు ప్రతి ఒక్క గణపతిని పక్కకు చెప్పి మా గణపతి అయితే నిమజ్జనంకి వెళ్తుంది. మన డీజే కూడా ఆపేసినాం, ఎందుకంటే ముంగడికి పోవాలి. గణపతి ముంగడి పోయినా వద్దాం, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చేది అనుకో. మనమైతే సక్సెస్ఫుల్లీ లడ్డు అయితే తీసుకుంటాం. ఇక నిమజ్జనం పాది. హలో మామ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మన గణపతి నిమజ్జనానికి అయితే వెళ్తుంది మామ. షెడ్ వేసేటప్పుడు ఎంత హ్యాపీతో ఉందో, షెడ్ తీసేసేటప్పుడు ఎట్లుంది చూడు మామ. ఇగో షెడ్ కమాన్ గిట్ అయితే అన్ని కింద వేసేసారు. గణపతి లైటింగ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది బాయ్. గణపతి తీసుకొచ్చేటప్పుడు ఉన్న ఆనందం పోయేటప్పుడు ఉండదు మామ. ఇది మొత్తం సంవత్సరంలోనే ద ఫాస్టెస్ట్ వీక్ ఏదైనా ఉందంటే గణపతి సీజనే బాయ్. ఒక్కసారి నువ్వు గణపతి చూడు, లైట్లలో ఉండే గణపతి మొత్తం షెడ్ తీసేస్తా ఉంటే ఎట్లుందో. ఇక మనకి నిమజ్జనం కావాల్సిన పనులన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ట్రాక్టర్కి అయితే వెల్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ట్రాక్టర్ వెల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా గణపతి లాస్ట్ పూజ అయితే మా మామలు అందరూ మంచిగా ఉండాలి. అమ్మా గణపతి నిమజ్జనాలు చూడు సిరిసిల్లాలు ఎట్లా అవుతున్నాయో. మనకైతే ఎంత బాగుంది చూడు, కంప్లీట్ అంటే మొత్తం బాగే. ఇదైతే ఈ క్రేనే మన గణపతిని అయితే లావడుతుంది. కానీ సాడ్ పాయింట్ ఏంటంటే గణపతి మొత్తం మునగదు మామ. గణపతి మొత్తం మునగది. అక్కడ గణపతి చూడు మొత్తం మునగలే, ఆ చిన్న గణపతి మునగలే. మన గణపతి మొత్తం మునగది. కానీ దేవుని దయతో మొత్తం మునిగిపిద్దాం అన్న వాళ్ళైతే మనోళ్ళే ఉన్నారు. ట్రైన్ చూడు ఎంత పెద్ద ఉంది. ఇప్పుడు చిన్న చిన్న గణపతులు వస్తున్నాయి, చిన్న చిన్న చోటే గణపతులు వస్తున్నాయి. చోటే గణపతులు వచ్చినాయి. ఇవాడు ఇంకా కూడా కళ్ళద్దాలు తీయలేడు మామ. ఏంది మామ వాటర్ ఏడే చేస్తాం, మన గణపతి ఏడ పడుతుంది చెప్పు. నడిపోదు అటు తీసుకోవాలి. క్రేన్ అయితే పెద్దగా ఉంది కానీ గణపతి మాత్రం మొత్తం మునగది. అక్కడైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు. అసలు వినాయకుడు లేస్తారా లేవరా, వెయిట్ తట్టుకుంటుందా తట్టుకోదా అని అయితే. ఎందుకంటే మన సిరిసిల్ల మొత్తం అన్ని పెద్ద వినాయకులే ఉంటాయి. ఈ క్రేన్ అయితే మన గణపతిని లావడతాయి. అయితే మన ట్రాలీ చేంజ్ అయిపోయింది. ఈ గల్లీలకెళ్ళి వినాయకుడు వెళ్ళదు ఈసారి, ఎందుకంటే చాలా పెడుతుంది మనకి ఈసారి గణపతి వెళ్ళది. అందుకనే మనమైతే రొటేటింగ్ ట్రాలీ పట్టుకొని వచ్చినాం. వినాయకుడు చాలా పెద్దది, నిమజ్జనం ఎంత హంగామా ఉంటుంది, ఎంతమంది డిపార్ట్మెంట్ ఉంటారు చూడుది. ట్రాలీ అయితే రెడీ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయి డైరెక్ట్ లడ్డు వేలం పడాలి తప్పాలి. చెప్పేసిన చెల్లో నిమజ్జనం నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఏమేమో జరగబోతుంది, ఎందుకంటే మా కని అన్నది లడ్డు కొంటున్నాడు. ఇవాళ ఖచ్చితంగా లడ్డు కొందామని అయితే ఫిక్స్ అయిపోయిండు. ఏదేమైనా కానీ ఈడైతే మాత్రం స్పెట్స్ అయితే ఇస్తలేడు బాయ్. ఇవాళ నిమజ్జనం మన గణపతి కాడ ఇంకా రాలి, ఇప్పుడే లైటింగ్ పెట్టిరు, ఇంకా క్రేన్ రాలేదు. అది ఎంత టైం అయితే తెలియదు. కానీ మన కన్య అన్నది లడ్డు వేలం పడాలి కదా తప్పాలి. ఇక ముంగడి చూడు పిల్లలు ఎంత గ్రాండ్ గా గణపతి తీసుకోతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ వారి పాట 17,777 రూపాయలు. మనోడైతే 17,000 కాడ ఉన్నారు మామ. మన ఫ్రెండ్ వాళ్ళ గణపతి కాడ 17,000 కాడ ఉన్నాడు. ఇగో ఈడు కూడా కాంపిటీషన్ కి వస్తున్నాడు. చూద్దాం ఎవరికి పోతారో లడ్డు. పైసలు లేవు అనుకుంటా లడ్డే కొంటున్నాడు చూడు. 4 3 2 అన్నారం గణేష్ గారి పాట. గణేష్ గారిని మండపం మధ్యకు రావాల్సిందిగా కోరుతున్నాము. చప్పట్లు జోరుగా చప్పట్లు. 416 రూపాయలు రెండోసారి. అన్నారం గణేష్ గారి పాట 31,616 రూపాయలు మూడోసారి. గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప. పైసలు లేవు అనుకుంటా లడ్డు కొన్నాడు మామ. ఇదిగో 34,616. మామ ఇట్లా అయితే మన గణపతి అయితే మొత్తం ట్రాలీ ఎక్కింది. మనకైతే రొటేటింగ్ ట్రాలీ తెప్పించినాం. మన అన్న అయితే మళ్ళీ వచ్చేసిండు. బాయ్ నమస్తే. మళ్ళీ అన్న వచ్చిండు, ఈ ఆగమాగం చేసిండే డ్రైవింగ్ లా. మన గణపతి అయితే మొత్తం అంటే మొత్తం ఎక్కేసింది. సెటప్ అయితే అక్కడ ఉంది. ఇక ముంగట లైటింగ్ కూడా రెడీగా ఉంది మామ. చలో లడ్డులో కలుతాం పాలిగా. అలా అంటే చాలా రసవంతంగా జరుగుతుంది బాయ్. లడ్డు వేలం కొద్దిగా కూడా కాదు, శివయ్య రూపంలో ఉన్న గణపతి లడ్డు తీసుకునే రందికి బాయ్. కొద్ది రసవంతం కాదు, పిల్లలు చూడ మొత్తం. మొత్తం ఎట్లా తెలుసా మనమైతే సక్సెస్
ఫుల్ లడ్డు అయితే తీసుకుంటాం ఇక నిమజ్జనం యూత్ పాది. గణపతి చాలా రోజులకు స్టేట్ లో తిరిగింది. గణపతి యూడు బాయ్ను ఎట్లా కనిపిస్తుంది తెలుసా అట్రాక్షన్. నువ్వు గణపతి యూడు అంత ఎట్లుందో మొత్తము. గణపతి ఇన్ని రోజులు సైడ్కి వెళ్ళి తీసుకపోయి డైరెక్ట్ నిమజ్జనంలా స్టేట్ పెట్టినాం. మామ మన గణపతి అయితే ఇక్కడనే అయిపోయింది. దగ్గర దగ్గర టైం 3 అయితే గణపతి చూసుకో మామ. జస్ట్ ఇండియా ఉంది, మనమైతే స్టేట్ పెట్టాం. గణపతి గల్లీలకి వెళ్ళనే వెళ్ళదు, ఆడియోడు దుంపుతూనే ఉన్నాడు. ముగ్గుల 5:30 అవుతుంది మన గణపతి. ఫస్ట్ టైం మామ పోలీసు వాళ్ళు కూడా రాలేదు. దేవుని అయితే ముంగట వస్తారు, కంపల్సరీ వస్తారు. మన గణపతి అయితే ముంగడికి ఇప్పుడు గల్లీలోకి వెళ్ళి మూవ్ అవుతుంది. ఇయో మన డీజే కూడా ఆపేసినాం, ఎందుకంటే ముంగడికి పోవాలి. గణపతి ముంగడికి పోయినా వద్దాం, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చేది అనుకో. గణపతి అయితే ముంగడి కదులుతుంది. మొత్తం వైర్లు బీర్లు గిట్ట మొత్తం ఎంత ఇరుకుంటుంది తెలుసా. ముంగడికైతే తీసుకోపోదాం పాది. మామ చిన్న గణపతికి ఎంత కష్టపడుతున్నారు వీడు. దగ్గర టైం 8 అయిపోతుంది. గణపతి ఇన్నే ఉంది, డీజే కూడా మొత్తం డీజే అన్న కూడా పడుకున్నాడు. గణపతి ఇన్నే ఉంది మనది. అన్ని గణపతులు కూడా రివర్ కాడికి వెళ్ళిపోయినాయి. మన గణపతి మాత్రం ఇన్నే ఉంది. అక్కడ చూడు మన గణపతి అయితే ముంగడిపోయింది. చిన్న గణపతి మన గణపతి ఇన్నే ఉంది. అదైతే ఈ గల్లీలోకి వెళ్ళాలి. పోయిందో కూడా తెలియదు. నేను ఉన్నప్పుడేమో గల్లీలు ఉండే, ఆ గల్లీలోకి వెళ్ళి ఎప్పుడు పోయిందో కూడా తెలియదు బయటికి. చలో పోదాం పాది, వినాయకుడు ఏమో చూద్దాం పాది. మొత్తంలో మన గణపతి ఇంత జల్ది మామ. ఇది మొత్తం కూడా చెరువుకు రూటు. ఇంత జల్దీ మన గణపతి గీడి వరకు వచ్చేసింది మామ. దగ్గర టైం 10 అవుతుంది మా గణపతి చూడు. మనమైతే ఇక్కడ మొత్తం ఇబ్బంది అవుతుందని క్రాస్ అయితే పెట్టినాం వినాయకుడిని. ఎందుకంటే మన వినాయకుడు పెట్టుతోనే మొత్తం బ్లాక్ అయిపోయింది. అందుకనే మన వినాయకుడు అయితే మొత్తం క్రాస్ తిప్పినాం. అమ్మనోళ్ళ గణపతి అయితే ఇక్కడనే రెడీగా ఉంది. ఇంకెంత కూడా చాలా వినాయకులు కూడా రెడీగా ఉన్నాయి. మన వినాయకుడు కూడా ఎట్ లాస్ట్ అయితే రోడ్ ఎక్కేసింది. చూడు పక్కకే ఒకటేమో ఇటేమో మన పెద్ద శివుడు, ఇటేమో మనకి శివయ్య రూపంలో గణపతి. 2 గణపతులు చూడు ఎంత డిఫరెంట్ ఉన్నాయో. మామ మన గణపతి అయితే ఇన్నే ఉంది. మన గణపతి అయితే టైం పంక్చర్ అయింది మామ. దగ్గర టైం 2 అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ నిమజ్జనం. ఇటు చూడు ఎన్ని గణపతులు అయిపోయినాయి. మొత్తం మన గణపతులే. నువ్వు ఒక్కసారి చూడు, చాలా కావాలని మొత్తం కేసీఆర్ అవా గణపతులు చూడు మామ. మొత్తం గణపతులు అయిపోయినాయి. మన గణపతి అయితే అక్కడనే ఆగింది. ఇది ఇక్కడ మొత్తం కేసీఆర్ హవా నడుస్తుంది. మొత్తం గణపతులు చూడు మామ. మొత్తం టైర్లు పంక్చర్ అయిపోయినాయి. ఇది మన తమ్ముళ్ళ గణపతి మొత్తం కూడా టైర్ పంక్చర్ అయిపోయింది. ఇది మన గణపతి కూడా టైర్ మొత్తం పంక్చర్ అయిపోయింది. చూపిస్తా మన టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. మొత్తం కూడా పంక్చర్ అయిపోయింది. వెయిట్ ఆపక పంక్చర్ అయింది మామ. ఒక్కసారి టైర్ ఇవిడిగో మొత్తం కిందికి పోయింది బాయ్. ఇంకెన్ని రోజులు పడుతుందో నిమజ్జనం నాకు కూడా తెలియదు. ఈ సెకండ్ డే దగ్గర టైం 3 అవుతుంది మామ. టైర్ పంక్చర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసింది లాస్ట్ గణపతి. ఇగో మన మహారాజా మండపం అయితే ముంగట ఉంది. ముంగడైతే మనకి విఆర్ఎం కూడా ముంగటనే ఉంది. ఇగో మహారాజా మండపం వచ్చేసింది. ఇగో విఆర్ఎం కూడా వచ్చేసింది. అన్ని ప్రతి ఒక్క గణపతి కూడా వచ్చింది. మన గణపతి కూడా రోడ్ ఎక్కింది కావచ్చు. ఇక ఇక్కడ చూడు గణపతులు ఏదేమాట మన గణపతి రోడ్ ఎక్కిందా. మన గణపతి ఆడనే ఉంది. మన గణపతి ఎందుకంటే మన టైర్ పంక్చర్ అయింది. మనం పంక్చర్ చేయాలి. తల్లి తోడు అదే పంక్చర్ అయింది. మనం పంక్చర్ చేయాలి. ఇగో అదే పంక్చర్ అయింది. ఇగో మన గణపతి ఉంది. మేము పంక్చర్ చేయాలి. తల్లి తోడు అది పంక్చర్ అయింది. మేము పంక్చర్ ఎవ్వడు ముట్లే టైర్ని, అదే పంక్చర్ అయింది. దేవుని దగ్గర అబద్ధం అన్నోడు నాశనం అయిపోని. టైరు పంక్చర్ గాయింది. తెల్లారే 1,40,000 కొట్టి గుత్తలే కొండలే లట్టు నాశనం అయిపోయినాడు. నేను టైర్ పంక్చర్ చేస్తా అంటే కంప్లీట్ డిపార్ట్మెంట్ మొత్తం ఇట్లున్నారు. ఇష్టపెడితే కొట్టేటట్టే ఉన్నది. వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాయి. అన్ని పంపించేస్తారు. ఎట్లయినా సైడ్కే ఉంటది అనుకో, అన్ని ఎట్లయినా వెళ్ళిపోతాయి. టెన్షన్ లేదు. మన గణపతి ఎన్నే ఉంటుంది లాస్ట్ లా. టెన్షన్ పడద్దు. మీకు అన్నదాలు తీయాలని కోరుచున్నాం. మేము తెలిసి హైదరాబాద్ మాది. మేము ఓన్లీ ఫాస్ట్ ఉంటాం. గణపతులు అయితే నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాయి. మనోళ్ళది, మన ఫ్రెండ్ వాళ్ళది. మహారాజా మండపం వెనుకేమో మన గణపతి, ఇంకో గణపతి మన ఫ్రెండ్ వాళ్ళది. అది వెళ్తుంది. ముంగడ కూడా అది మనదే అన్ని మనమే పోతున్నాయి లైన్లో. అక్కడ ఇంకొకటి ఆగింది గట్టు గణపతి బాయ్. ప్రతి ఒక్క గణపతి మన గణపతులే, అన్ని కూడా మనోళ్ళే.
ఇన్ని గణపతులు పోతున్నాయి, మన గణపతి అయితే టైర్ పంక్చర్ అయింది భయ, మేమేం చేయలేము. ఈ గణపతులు పోయినాక మనకు జీద్దాం. దయచేసి పోలీస్ సిబ్బందికి చిన్న విజ్ఞప్తి సార్, అక్కడ చిత్రవారి దగ్గర ఒక విగ్రహాన్ని పెట్టుకొని అట్లే టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. దయచేసి వాళ్ళు గణపతి చూడు మామ ఎట్లా నిమజ్జనం అవుతుందో. అక్కడ ఏం చూడు ఎంత పెద్ద ఉందో. మొత్తం టైర్లలో మొత్తం గాలి దిగుతుంది, మొత్తం అంటే మొత్తం దిగుతుంది. వినాయకుడు బదులు ఆపది, వినాయకుడు కింద పడద్దు. మా బాధ మాకు ప్రతి ఒక్క గణపతిని పక్కకు చెప్పి మా గణపతి అయితే నిమజ్జనంకి వెళ్తుంది. ఇక వెల్డింగ్ అయితే ఇప్పుడే తీపిచ్చేస్తున్నాం, మొత్తం వెల్డింగ్ కూడా ఇప్పుడే తీసేస్తున్నాను అన్న వాళ్ళు. మామ మన గణపతి అయితే నిమజ్జనం అయితే రెడీ అయిపోయింది. ఇక క్రేన్ అయితే ఎక్కిస్తున్నాం. ఒక్కసారి నువ్వు గణపతికి చూడు మామ, గణపతి తీసుకొచ్చేటప్పుడు ఎంత సంతోషంతో ఉన్నానో ఇప్పుడు గణపతి పోతుంటే అంత బాధతోనున్నా. వినాయకులు మొత్తం చూడు, ఇక్కడ మొత్తం కూడా వినాయకులు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. దేవుని అయితే మన వినాయకుడు అయితే లోపల వేయించడానికి అయితే ట్రై చేద్దాం. అక్కడ కూడా ఒక వినాయకుడు నిమజ్జనం అవుతుంది. మామ గణపతి చూడు గాల్లో ఎట్లుందో మామ, ఒక్కసారి నువ్వు గణపతి చూడు నిమజ్జనం అవుతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా మామ, ఎట్లా వెళ్తుంది చూడు మామ, నువ్వు జస్ట్ అంతే ఎట్లా వెళ్తుంది తెలుసా నిమజ్జనానికి. గణపతి ఎంత భారీ విగ్రహం తెలుసా. సో పబ్లిక్ కూడా ఎంత మంది ఉన్నారు. గణపతి నిమజ్జనం అవుతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా మామ, నిజం చెప్తున్నా. ఎంత ప్రేమతో తెచ్చుకున్నాం వినాయకుడిని. ఒక్కసారి నువ్వు నిమజ్జనం పోతుంది చూడు ఎట్లుందో వినాయకుడు అయితే. నిమజ్జనం పోతుంది, ఎంతోమంది పబ్లిక్ వచ్చేసి చూడు నువ్వు అంతే. గిన్నె ఎత్తున్నాడే లోపల ముంచమని, మొత్తం లోపల కన్నా మామ మన గణపతి అయితే మొత్తం అంటే మొత్తం మునిగిపిస్తాం. మొత్తం అంటే మొత్తం గణపతి మునుగుడే చెప్తున్నా. మన గణపతి చూసానికి ఎంతమంది వచ్చిందో తెలుసు. ఒక్కసారి పబ్లిక్ వీడియో మొత్తం పబ్లిక్ కూడా మన గణపతి కోసమే, మొత్తం కూడా గణపతి మొత్తం ముంచుడే. అదే మొత్తం మునుగుతలే అన్న లోతన్నావు కానీ 20 ఫీట్లు కూడా లేదే అది. వెనకాకేమన్ పీచే గణపతి మామ. గణపతి మొత్తం కూడా నిమజ్జనం అయిపోయింది మామ. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. గణపతి నిమజ్జనం వీడియో ఎట్లుందో కూడా జల్దీ కామెంట్ చేసేసేది. ఎట్లా మన వినాయకుడు అయితే మొత్తం మునగది, మన వినాయకుడు మొత్తం కూడా మునగలేదు, మునగది కూడా గిన్ని నీళ్ళున్నా కానీ మనకు ముంచదు.